కళాయి పెట్టి 2 డొక్కులు నూనె వేసుకున్నానండి. నూనె వేసుకున్న వెంటనే నూనె వేడెక్కగానే నేను ఇంకా నెత్తళ్ళు వేసుకున్నానండి. నెత్తళ్ళు వేసుకొని బాగా ఫ్రై చేశాను. అవి చేసిన వెంటనే ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ప్లేట్లోకి తీసుకున్న వెంటనే కొంచెం ఉల్లిపాయలు తరిగి పెట్టేశానండి. ఫస్ట్ ఉల్లిపాయలు తరిగి పెట్టినవి, పచ్చిమిరపకాయలు కూడా 2 తరిగి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు తగిలితే మా బాబు వేడెక్కిపోతాడు నా మీద. అందుకని ఈ ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ రావాలండి, బాగా వేపాలి. నేను చిన్న స్పూన్తో వేపుతున్నాను చూడండి, గరిటెలు లేనట్టు స్పూన్తో వేపుతున్నాను. ఆ స్పూనే దొరికింది నా చేతికి. అప్పుడు స్పూన్తో వేపిన వెంటనే చూడండి బాగా బ్రౌన్ కలర్ వస్తుంది. బ్రౌన్ కలర్ అయిన వేస్తున్నాను. టమాటా వేస్తున్నాను చూడండి. టమాటీ వేగా మగ్గాలన్నా, ఉల్లిపాయ మాడకుండా ఉండాలన్నా గల్లుప్పు వేసుకుంటున్నాను. చూడండి, ఉప్పు వేస్తే మాడదు కదండి, టమాటా వేగి మగ్గిపోద్ది. గల్లుప్పు వేస్తున్నాను. థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే గల్లుప్పు వేసుకుంటే థైరాయిడ్ తగ్గుతుంది అంటారు. నాకు థైరాయిడ్ ఉన్నది అనేవారు, కానీ నాకు లేదండి. నేను చెక్ చేయించుకున్నాను, థైరాయిడ్ నాకు లేదు. థైరాయిడ్ చెక్ చేయించుకున్నాను, లేదు. థైరాయిడ్ ఉన్నవారు మాత్రం కంపల్సరీగా గల్లుప్పు వాడండి. గల్లుప్పు వాడితే మన హెల్త్కి చాలా మంచిది. సేవదుంపలు వేసాను చూసారా, సేవదుంపలు బాగా వేగిన వెంటనే ఇప్పుడు కొంచెం కరివేపాకు, నెత్తళ్ళు వేస్తానండి. చూసారా దుంపలు బాగా ఇదైపోయి ఉడకబెట్టిన దుంపలే కాబట్టి కరివేపాకు వేసానండి. కొంచెం కరివేపాకు వేసిన వెంటనే కొంచెం కలిపేసి అటు ఇటు కలిపేసానండి. కలిపిన వెంటనే నెత్తళ్ళు వేసుకుంటున్నాను. చూడండి, అటు ఇటు కలిపిన వెంటనే నెత్తళ్ళు వేసాను. నెత్తళ్ళు కూడా కొంచెం బాగా అటు ఇటు కలుపుతానండి. కలిపేసుకున్న వెంటనే కొంచెం కారం వేస్తానండి. సరే, నెత్తళ్ళు అలాగే వేపిన వెంటనే కారం వేస్తానండి. ఎందుకంటే లాస్ట్లో కారం వేస్తేనండి కూర ఎర్రగా ఉంటుంది, నల్లగా మాడదు. లేదు కూర కారం ముందు వేస్తే కూర మాడిపోతుంది. కారం నల్లగా అయిపోతుంది. చూడండి, కొంచెం గరం మసాలా పౌడర్ వేసానండి కొంచెం కారం కన్నా ముందు. ఇప్పుడు కారం వేస్తున్నాను, 2 స్పూన్లు కారం వేసాను. చాలండి, మాకు ఎక్కువగా కారం పిల్లలకి ఇది అవుతారనేసి కారం తక్కువే వేస్తాం. ఇప్పుడు బాగా కలుపుకోనండి. చింతపండు ముందే పిసికి పెట్టుకున్నాను. ఇలా బాగా కలపాలండి. బాగా కలిపిన వెంటనే చింతపండు పులుపు వేస్తాను. చూడండి, చింతపండు పులుపు వేస్తానండి. పిసికేసుకున్నాను ముందే. చూడండి, మీ ఇంట్లో ఎలాంటి మట్టిగిళ్ళు ఏమైనా ఉంటే చూడండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు దాకా నేను చేసిన వీడియోలకి ఏ కామెంట్స్ నాకు రాలేదండి. ఇవి మా అత్తగారు మామగారు సంపాదించిన గిన్నెలు ఉన్నాయి, ఇవైతే ఏవి లేవండి. అవైతే మీతో చాలా విషయాలు షేర్ చేసుకోవాలండి. నేను నా హెల్త్ విషయం నుంచి అన్ని విషయాలు, ఆ చిన్నప్పుడు విషయాలు కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. లైక్ కొట్టండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కొట్టండి, తప్పకుండా మర్చిపోకండి. చూడండి, కూర కంప్లీట్ అయిపోయింది. కూర కంప్లీట్ అయిపోయిన వెంటనే కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో పెడుతున్నానండి.